కడపలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. సిపి బ్రౌన్ పరిసర ప్రాంతాల్లో చోరీలకు యత్నించారు. వరుసగా 8 ఇళ్లలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. భారీగా బంగారం, నగదును అపహరించారు. దొంగలను పట్టుకునేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించారు. కానిస్టేబుల్ పై చెడ్డీ గ్యాంగ్ రాళ్లదాడికి దిగింది. రాళ్లదాడిలో కానిస్టేబుల్ గోపీనాథ్ గాయపడ్డాడు. గాయపడిన కానిస్టేబుల్ కు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి, ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ కి ఎలా ఉంది పరిస్థితి? రైట్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో అయితే కనుక చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చెడ్డీ గ్యాంగ్ అనే కాకుండా చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన బ్యాచ్ కూడా అయితే కనుక పుట్టలో కడపలో దిగిందని మకాం వేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గత రాత్రి అయితే కనుక మనం చూసుకుంటే కనుక ఏదైతే నగరంలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ సమీపంలో కూడా దాదాపుగా ఏదైతే 3 ఇళ్లలో చోరీకి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా పూర్తిస్థాయిలో వీళ్ళందరి విజువల్స్ కూడా రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు బ్లూ కోడ్కు సమాచారం ఇవ్వడంతో బ్లూ కోడ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఏదైతే చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళడంతో కూడా అయితే ఒక్కసారిగా చెడ్డీ గ్యాంగ్ సంబంధించినటువంటి టీం మొత్తం కూడా రాళ్ళు పోలీసులు పైకి విసరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాళ్ళు విసరడంతో కూడా ఒక కానిస్టేబుల్కి పూర్తిస్థాయిలో గోపీనాథ్ అనే కానిస్టేబుల్ కూడా మోకాలికి సంబంధించినటువంటి మోకాలికి కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. అతన్ని అక్కడి నుంచి కూడా హుటాహుటిన రిమ్స్కి తరలించడం జరిగింది. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స అందించడం జరిగింది. దాని తర్వాత పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో చెడ్డీ గ్యాంగ్కి సంబంధించి నిఘా పైన పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పలు టీములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీములతో ఆధారంగా కూడా ఎక్కడెక్కడ చెడ్డీ గ్యాంగ్ ముఖ్యంగా దొంగతనాలు చేసిన నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక దాదాపుగా కడప నగరంలో ఒక్కరోజు రాత్రి మాత్రమే దాదాపుగా 8 ఇళ్లలో కూడా దొంగతనాలు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అటు చించోకు ఏరియా కావచ్చు, మరోపక్క తాలూకా కావచ్చు, మరోపక్క ఏదైతే 1 టౌన్ పరిధిలో కావచ్చు, ఇలా మొత్తంగా అన్ని చోట్ల చూసుకుంటే దాదాపుగా 8 చోట్ల కూడా దొంగతనాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కొద్దిగా బంగారు కావచ్చు, అలాగే కొంత నగదు, అలాగే కొద్దిగా వెండి కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా దోపిడీ చేసిన పరిస్థితి ఉంది. అదే మరోపక్క ఒక లారీ డ్రైవర్కి సంబంధించిన ఇంట్లో కూడా దాదాపుగా గోల్డ్ను దొంగతనం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా కడప నగరంలో దాదాపు మనం 2 రోజుల నుంచి చూస్తే కనుక ఏదైతే దేవుని కడప బ్రహ్మోత్సవాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఇస్తేమా కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే అయోధ్య ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో కూడా శ్రీరాముని శోభాయాత్ర ఇలాంటి కార్యక్రమాలు 3 ఒకసారి రావడంతో కూడా ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఏదైతే అటు దేవుని కడప కావచ్చు, ఇట్లా ఇస్తేమే కావచ్చు, అలాగే ఈ అయోధ్యకు సంబంధించినటువంటి కళ్యాణం కావచ్చు, ఇలా తరచూ ప్రజలు బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన టీం కావచ్చు వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టూలెట్ బోర్డు కనపడుతుందో ఆ ఇంటిని మాత్రమే టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళైతే దొంగతనాలు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే పగులంతా పూర్తిస్థాయిలో రిక్కి వేసి రాత్రి వాళ్ళకి సంబంధించినటువంటి టీం మొత్తం అంటే ఒక్కొక్క గ్రూప్లో 4 టీం ఉంటారు. ఆ 4 టీం కూడా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తాళాలు పాల్గొట్టి ఆ ఇంట్లోకి చొరబడిన తర్వాత అనంతరం వాళ్ళ లోపల ఎవరున్నా కానీ వాళ్ళను పూర్తిస్థాయిలో హత్య చేసే స్థాయికి కూడా వీళ్ళు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలాంటి నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికీ చెడ్డీ గ్యాంగ్ అయితే కనుక కడప నగరంలో పూర్తిస్థాయిలో హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపైన జిల్లా ఎస్పీ కూడా వాళ్ళు టీంను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కడప నగరంలో ఎవరైనా కొత్త వాళ్ళు కనబడితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే దానిపై సంబంధించినటువంటి క్లూ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పోలీసులు అయితే కనుక ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే రాత్రిపూట్ల ఎవరైనా తమ ఇంటికి వచ్చి డోర్లు కొడితే కనుక ఖచ్చితంగా తీయద్దండి. ఏదున్నా కానీ 100కు కాల్ చేయమని చెప్పి పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఏమన్నా ఏంటంటే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినా కూడా చెడ్డీ గ్యాంగ్ కొద్ది కూడా భయపడకుండా అంటే అలా పక్కా ప్లాన్తో వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూపులుగా గ్యాంగులుగా, అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలను కూడా తీసుకొస్తున్నారు. ఏదైతే ఇప్పుడు అంశం ఉందో కానిస్టేబుల్ పై రాళ్ళదాడికి దిగడం అలాంటివి కాకుండా వాళ్ళ దగ్గర కొన్ని మారణాయుధాలు కూడా తీసుకొని వస్తున్నారు అని కూడా విన్నాము. ఇది ఎంతటి వరకు నిజం? నిజంగానే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళపై వాళ్ళని చంపడానికి కూడా వెనకాడడం లేదని చెప్పుకోవచ్చు ఆ చెడ్డీ గ్యాంగ్. రైట్, ఏమన్నా కరెక్ట్. మనం చూసుకుంటే కనుక చెడ్డీ గ్యాంగ్ అంటేనే ఈ చెడ్డీ గ్యాంగ్ ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వీళ్ళు చూసుకుంటే కనుక ఒక చిన్న ఏదైతే
క్లాత్తో ఒక చెడ్డీ రెడీ చేసుకుని ఆ చెడ్డీ మాత్రం వేసుకుంటారు. ఒంటికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చూసుకుంటే కనుక కింద నుంచి పైదాకా కూడా పూర్తిగా వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఆయిల్ ప్రక్రియ ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా వాళ్ళని పట్టుకుంటే కనుక పూర్తి స్థాయిలో జారిపోయే దిశగా కూడా వాళ్ళు ఒంటి నిండా ఆయిల్ రాసుకొని దొంగతనాలకి వీళ్ళు వస్తారనమాట. అంటే వీళ్ళు ప్రధానంగా దొంగతనాలు చేసే నేపథ్యంలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు చెప్పుకోవచ్చు. మనం రాళ్ళు కావచ్చు, అలాగే కట్టెలు కావచ్చు, అలాగే కత్తులు కావచ్చు. అలాగే వీళ్ళ దగ్గర మనం ప్రధానంగా చూసుకుంటే కనుక మిరప్పొడి కూడా ఉంటుంది. అంటే ఈ మిరప్పొడిని కూడా వాళ్ళు సిద్ధం చేసుకొని ఈ దొంగతనాలకి పాల్పడేదని కూడా వస్తారని చెప్పొచ్చు. అయితే కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు కన్నా పూర్తి స్థాయిలో చూసుకుంటే చెడ్డీ గ్యాంగ్ అయితే కనుక పెద్ద ఎత్తున కూడా వీళ్ళైతే కనుక వీళ్ళ దగ్గర మారదానాలు పెద్ద ఎత్తున అన్ని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కడప అయితే కనుక హైలైట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో కూడా పోలీసులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మన సుధీర్, థ్యాంక్ యూ సుధీర్.